అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉద్యాన పంటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ ఆవశ్యకత, మామిడిలో దిగుబడులు తగ్గడానికి గల కారణాలు, సవరించుకునే మార్గాలు, మిరప కోతలు అనంతర జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మామిడి తోటలు విస్తారంగా ఉన్నా మన రైతులు పొందుతున్న దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇందుకు వాతావరణ పరిస్థితులు, చీడపీడలు ఒక కారణమైతే రైతులు తోటలను సక్రమంగా పట్టించుకోకపోవడం ప్రధానంగా కనిపిస్తోంది. సాధారణంగా రైతులు కోతలు అవగానే ఒక దుక్కు దిన్నించటం, నవంబర్ మాసం మొదలు తోటల్లో 3 పిచికారీలు చేయటం, అటుపై వచ్చిన దిగుబడులు తీసుకోవడం ఇలా సరిపెట్టుకుంటున్నారు. అలా కాక కోత అనంతరం కొమ్మ కత్తిరింపులు, పచ్చిరొట్ట ఎరువులు, సిఫారసు మేరకు రసాయన ఎరువులను పశువుల ఎరువులో కలిపి అందించడం, నిత్యం తోటలను పర్యవేక్షిస్తూ సకాలంలో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. మామిడి మన ప్రాంతంలో చాలా ప్రధాన పంట. భారతదేశంలో పండ్ల తోటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ మామిడి దిగుబడులు అనేవి గత 5 సంవత్సరాలను బట్టి ఆశాజనకంగా లేవు. దీనికి ముఖ్య కారణాలు మనం పర్యవేక్షించినట్టయితే, మేము రైతులతో మాట్లాడినట్టు మాకు తెలిసిన విషయం ఏంటంటే, మనకి మామిడిలో పాతకాలంలో ఏంటంటే పశువుల ఎరువు బాగా చెట్టుకు వేసేవారు, చెరుమట్టు వేసుకునేవారు. తర్వాత ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని చెట్టును బాగా మంచి అభివృద్ధి దశలో, అదేవిధంగా మంచి నాణ్యతతో ఉంచేవారు. కానీ ప్రస్తుతంలో ఏంటంటే రానున్న మార్పులు వ్యవసాయ పరికృతంలో చేసుకున్నట్లయితే ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే మామిడిలో వేసవిలో ఒకసారి దున్నడము, అదేవిధంగా 3 స్ప్రేలు, అంటే నవంబరు, డిసెంబర్, జనవరిలో 3 స్ప్రేలు, 4 నుంచి 5 సార్లు కోత కోయడం తప్ప మామిడికి ఏ రైతు కూడా వెళ్ళడం లేదు. దీనివల్ల ఏంటంటే చాలా రకంగా దాని దిగుబడులు అనేవి తగ్గుతున్నాయి. ఈ విధంగా ఒకసారి మనం మళ్ళీ బ్యాక్ చేసుకొని మనం ఆలోచించినట్లయితే మామిడిలో ఏంటంటే ముఖ్యంగా ఒక చెట్టు బాగా పండాలనుకుంటే దానికి చేయాల్సిన ప్రాథమిక సూత్రాలు మనం గమనించినట్లయితే, సింపుల్గా చూసుకున్నట్లయితే మనకి వరి చూసుకున్నట్టే మనకి ఏదైనా రకము ఒక 120 నుంచి 140 రోజులు ఉంటే ప్రతి రైతు కూడా దానికి రోజు తప్పించి రోజు ఆ పొలానికి వెళ్ళి దాన్ని చూసుకోవడం జరుగుతుంది. కానీ మామిడిని మాత్రం దున్నడానికి కూడా అతనికి సంబంధం ఉండదు, అదేవిధంగా 3 స్ప్రేలు చేసినప్పుడు అతనికి సంబంధం ఉండదు, కాయ కోసినప్పుడు మాత్రమే మామిడిని పట్టించుకున్నారు తప్ప మిగతా ఏ క్రమంలో కూడా మామిడిని అంత దగ్గర నుంచి పర్యవేక్షించి దానికి ఏం కావాలో, ఏం చేయాలని చెప్పి ఈ రోజుల్లో మాత్రం చేయట్లేదు. ఆ విధంగా ఏమవుతుంది, ఖర్చు పెరిగిపోయి చాలా దిగుబడులు కానీ చాలా ఆశాజనకంగా లేకపోవడం వల్ల చాలామంది రైతులు ఏం చేస్తారంటే మామిడి దిగుబడి బాలేదు, వేస్ట్ అని చెప్పేసి దాంట్లోని బోరు కొట్టి మొక్కజొన్న వైపు రైతులు వెళ్ళడానికి చాలా మొగ్గు చూపుతున్నారు. సో దానికి మనం వెళ్ళే ముందు మనం మామిడిని ఎందుకు అలా కాయట్లేదు అని చూసుకున్నట్లయితే దానికి మనం ఆలోచించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు ఏంటంటే, ఫస్ట్ మనం చెట్టుని చాలా బలంగా చేయాలి. బలంగా చేసి వచ్చే తెగుల్ని, పురుగుల మనసుని సమర్థవంతంగా చెట్టు ఎదుర్కొంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ముందే మనం ఏమీ చేయకుండా ఓన్లీ ఈ స్ప్రేల మీదే, ఈ పురుగు మందుల మీద ఆధారపడి ఉండడం వల్ల అది ఓన్లీ దాన్ని ఇబ్బంది పడుతుంది. సో దానికి చేయాలంటే మనం ఏం చేయాలంటే కోత అనంతరం మనం కంపల్సరీగా తూర్పు నుంచి పడమర దశలో
సూర్యరశ్మి కంప్లీట్‌గా మన భూమిలో దాని లోపల వెలుతురంతా వచ్చేటట్టు ఎలాగైతే మన ఇంట్లో కిటికీలు తీసి మనం ఎలాగైతే శుభ్రం చేస్తామో, చెట్టు లోపల కూడా ఈ సూర్యరశ్మి మొత్తం అంతా కూడా లోపలికొచ్చి, లోపల కూడా కిరణజన్య సేకరణ సక్రమంగా జరగడము, అదేవిధంగా లోపల తేమ తగ్గడం వల్ల మనకి ఈ తేనెమంచు పురుగు యొక్క ఉద్ధృతి కూడా లోపల తగ్గుతుంది. చీడపీడల ఉద్ధృతి కూడా లోపల తగ్గుతుంది. అది మొదటి కథం. 2 పచ్చి రొట్టె ఎరువులైన జనుము, జీలుగ. దీంట్లో ఏదో ఒకటి తొలకరి వర్షాలు పడేటప్పుడు వేసి 45 రోజుల ముందు దాన్ని కోసి దాంట్లో వదిలేసి కలిపినట్టయితే మనకి సేంద్రీయ కర్బనం బాగా పెరిగి చాలా మనకి ఉపయోగపడుతుంది. దాంతో పాటు చివికిన పశువుల ఎరువుని 10 సంవత్సరాలు దాటిన చెట్టుకి మనం ఏం చెప్తామంటే ఒక 100 కేజీలు పశువుల ఎరువులు ఏయమని చెప్తాం. మనకి ఆ భూమి యొక్క సాయిల్ స్ట్రక్చర్ మారి దాంట్లో ప్రధాన పోషకాలైన నత్రజని, సూపరు, పొటాషియం కాకుండా 16 రకాల సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులో రావడం వల్ల ఈ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ కూడా మనకి నివారించవచ్చు. దాంట్లో మందాయడము గొర్రెలతోను, మేకలతోను 4, 5 రోజులు మందాయడం కూడా సేంద్రీయ కర్బనం బాగా పెరిగి సాయిల్ స్ట్రక్చర్ బాగా పెరుగుతుంది. దీంతో పాటు సిఫార్సు చేసిన నత్రజని యూరియా రూపంలోను, సూపర్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోను, పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 10 సంవత్సరాలు దాటిన చెట్టుకి మనం ఏం చేస్తాం 2 దఫలుగా జూన్, జూలై మాసంలో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మనం వేసినట్లయితే చెట్టు చాలా ఆరోగ్యవంతంగా ఉండి తర్వాత చెట్టే తనకి కాయలు కాసేది పాత రోజుల్లో మనకి మళ్ళీ మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు 2 రకాలైన పువ్వులు మనకి ప్యానికల్లో వస్తాయి. అది మగ పూలు, కొజ్జా పూలు ఉంటాయి. ఒక 1000 పుష్పాలు ఉన్నట్టయితే ఒక ప్యానికల్లో దాంట్లో సుమారు బంగినపల్లి తీసుకుంటే 30 పువ్వులు మాత్రమే మనకి మిగతావన్నీ కూడా మగ పువ్వులు. ఈ 30 పువ్వులు కూడా దాంట్లో ఒక 3 నుంచి ఒక 6 పువ్వులు గాన మనకి అయి ఫలదీకరణం జరిగి మనకి మంచిగా ఫ్రూట్స్ వస్తే మంచి దిగుబడి వస్తుంది. దాంతో పాటు చాలామంది ఈ మామిడిని ఏం చేస్తున్నారంటే కౌలుకి ఇచ్చేయడము, లేకపోతే ఎవరో గుత్తాదానికి ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు. దానిలో ఏం చేస్తారంటే వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో కల్తార వేసి మొత్తం పూతను తెప్పించేస్తున్నారు. కల్తార అనేది ఏంటంటే ఆ పువ్వు ఏదైతే మొగ్గుందో దాన్ని ఆర్టిఫిషియల్‌గా దాని యొక్క చిగురు రాకుండా ఓన్లీ పోతొచ్చినట్టు చేస్తున్నారు. ఈ విధంగా పోతొచ్చినట్టు చేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు యొక్క కంప్లీట్‌గా నీరసించి పడిపోయి దానికి ఎటువంటి శత్రువు లేకుండా ఆ వచ్చిన పువ్వుల్లో కూడా అన్నీ కూడా మగ పువ్వులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా ఈ పువ్వులొచ్చేస్తున్నాయి, పోతొచ్చేస్తుంది అనుకుంటున్నారు గానీ, ఆ పూత పిందిగా మారడానికి కావాల్సిన పువ్వులు ఎంతున్నాయనేది రైతు స్థాయిలో తెలియట్లేదు. ఈ పెస్టిసైడ్స్ వాడేవాళ్ళు దయచేసి ఈ యొక్క పరాగ సంపర్కం అనేది మార్నింగ్ 9 నుంచి మనకి 12 వరకు బాగా జరుగుతుంది కాబట్టి, ఆ సమయంలో పూత బాగా విచ్చుకునే సమయంలో ఆ పీరియడ్ మనకి దగ్గరగా మనకేంటి 15-21 రోజులు ఉంటుంది కాబట్టి, దాని ముందు గాని, తర్వాత గాని మనం ఏ పురుగు మందులు, ఏ తెగులు మందు వాడినా పర్లేదు గానీ, ఆ సమయంలో మాత్రము మనము మార్నింగ్ పూట స్ప్రే చేయకుండా ఆఫ్టర్‌నూన్ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పరాగ సంపర్కానికి ఎటువంటి అంతరాయం లేకుండా మనకు మంచి పిందె కట్టడం జరుగుతుంది. ఆ పిందె పెద్దయి దానివల్ల మంచి దిగుబడి రావడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది. తర్వాత టైంలో ఏంటంటే ఐరన్, జింకు, బోరాను, అదే కాపర్ ఇవన్నీ కలిపి ఒక ఫార్ములా 6 అని దొరుకుతుంది. సూక్ష్మ పోషకాలన్నీ కలిపి ఈ సూక్ష్మ పోషకాలన్నీ కూడా మనం సుమారు 2-3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే పొటాషియం నైట్రేట్ కూడా పైపాటున 10 గ్రాములు పిచికారీ చేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడి వస్తుంది. సరైన ఎరువుల యాజమాన్యం, అప్పుడు తెగుళ్ళు అని పురుగుల యాజమాన్యం చేసుకున్నట్లయితే డెఫినిట్‌గా మామిడికి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వాణిజ్య పంట మిరప. ఈ ఎర్ర బంగారం సాగంటే మన రైతులకు మక్కువ ఎక్కువ. అందుకే సాగులో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంతో కొంత విస్తీర్ణంలో మిరప పంట సాగు చేస్తుంటారు. ప్రస్తుతం రైతులు మిరప చేలల్లో కోతలు చేస్తున్నారు. ఎగుమతులకు అనుగుణంగా కోత సమయంలోనూ, కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన లేక మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. కోతలు చేపట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కాయ నాణ్యత బాగుండి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. లేనట్లయితే పంట నాసిగా ఉండి ధర దక్కదు. మంచి నాణ్యత కోసం మిరపకోతలు, ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గుంటూరు జిల్లా ఉద్యానవనాధికారి సుజాత నుండి తెలుసుకుందాం. ముఖ్యంగా పంట పండించడం ఒక ఎత్తు అయితే, పంట కోయటం కూడా శాస్త్రీయంగా చేసినట్లయితే మంచి నాణ్యత కలిగి ఉండి ఎగుమతులకు కూడా మనం మంచి రేటు పలకటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కొన్ని విషయాలను ఇప్పుడు గమనించాలి. ముఖ్యంగా కోసే ముందు ఎటువంటి రసాయనాలు అంటే పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ స్ప్రే చేయకూడదు. ఎందుకంటే ఈ అవశేషాలు అందులో ఉంటాయి. కాబట్టి కోసే ముందు మాత్రం ఒక 1 వీక్ బిఫోర్ వరకు కూడా మీరు ఎటువంటి స్ప్రే చేయకుండా ఉంటే మంచిది. అలాగే
అలాగే ముఖ్యంగా ఏంటంటే పంటలో ఈ మిరపలో పండిన కాయలను ఎప్పటికప్పుడు కోయగలిగి ఉంటే మంచిది. బాగా పండిపోయిన కాయలను మరి కోయటం వలన కూడా నాణ్యత ఉండదు, కాయ క్వాలిటీ సరిగ్గా రాదు. కాబట్టి ముదురు పండకుండా అంటే ఎక్కువ పండకుండా ముందుగానే కోయటం వలన మంచి నాణ్యత గల దిగుబడి తీసుకోవడానికి డ్రైయింగ్లో ఉపయోగపడుతుంది మనకి. కోసిన వెంటనే కూడా సిల్పాలిన్ షీట్స్ మీద కానీ సిమెంట్ ప్లాట్ఫామ్స్ మీద కానీ ఉంటే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టినప్పుడు కూడా తర్వాత చెత్త చెదారం అలాగే దుమ్ము ధూళి ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో కాకుండా ఆ ప్లేస్ని క్లీన్ చేసుకొని మీరు అక్కడ పట్టాల మీద కూడా కానీ సిమెంట్ దీని మీద కానీ ఆరబెట్టినప్పుడు మంచి క్వాలిటీ కలిగిన మిరపకాయలను మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి కింద ఆరపోసిన తర్వాత నైట్ మంచు పడకుండా కూడా పట్టా కప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రైతు సోదరులు ఎక్కువ మంది ఏంటంటే ఈ తాలుగాయలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వేరించుకోవటం వలన మంచి క్వాలిటీ అవి డీలక్స్ అని మీరు బెస్ట్ క్వాలిటీ కానీ బెస్ట్ ఇట్లాగా మనం గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా చేయటం వలన కూడా మనకి మంచి నాణ్యత గల మిరపకాయను మనం తీసుకోవచ్చు. అట్లానే మనకి ఎఫ్లోటాక్సిన్స్ కానీ ఇలాంటివి మనం డెవలప్ అవ్వకుండా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నైట్ టైం మెయిన్ మంచు నుంచి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి పట్టాలు కప్పమని చెప్తున్నాము. అలాగే ఎండిపోయిన కాయలు 10% తేమ మాత్రం కలిగి ఉండాలి. అది అంతకంటే ఎక్కువ తేమ ఉన్నా నిలబడవు అవి. దానికన్నీ ఎఫ్లోటాక్సిన్స్ అది రావటం జరిగి కాయలన్నీ పాడైపోవటం జరుగుతుంది. కాబట్టి ఆ 10% తేమ శాతం అంటే మన రైతు భాషలో అది పట్టుకొని చూసినప్పుడు కొంచెం గలగలలాడినట్టుగా మనకి వస్తుంది. దాన్ని బట్టి మనం రైతులు అంచనా వేసుకుంటుంటారు వాళ్ళు జనరల్గా. కాబట్టి ఆ 10% తేమకు మించి ఉండకుండా మన కాయలను స్టోర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే తర్వాత మనం గోను సంచులు కూడా తేమ కలిగినవి పాతవి అలాగే యూరియా సంచులు కానీ ఇలాంటివి వాడకూడదు. మంచి గోను సంచులు కొత్తవి కానీ వాడటం వల్ల కానీ అవి తేమ లేకుండా ఉన్నటివి వాడటం వల్ల కానీ మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. అలా తర్వాత నీళ్లు చల్లటం కానీ అలాంటివి కిటికీల మీద కూడా రైతులు అలాంటివి చేయకూడదు అన్నమాట. ఎండబెట్టిన ఈ మిరపకాయలని మనం కోల్డ్ స్టోరేజెస్లో కానీ లేకపోతే కొంచెం వరిపట్టు వేసి అలాగే ఒక చెక్క బల్లల మీద కానీ నిల్వ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు అన్నీ కూడా శీతల గిడ్డంగులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రంగు కానీ నాణ్యత కానీ పోకుండా ఉండాలంటే శీతల గిడ్డంగులో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగా సరిగ్గా ఆరని కాయల్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పుడు కూడా మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. అక్కడ కూడా మాయిశ్చర్ ఎక్కువ అవటం వల్ల కొంచెం ఈ బూజు కానీ ఎఫ్లోటాక్సిన్స్ కానీ ఇవన్నీ డెవలప్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ప్రాపర్ డ్రైయింగ్ అంటే సరి అయ్యే విధంగా ఆరబెట్టడం అనేది తప్పనిసరిగా రైతు చేయాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది రసాయనాలు కూడా కలర్ కోసము త్వరగా ఎండటం వాడుతున్నారు. వీటి వలన అవశేషాలు ఉంటే మనకి మిర్చి మార్కెట్ మనకి ఎక్స్పోర్ట్ కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేయవు. కాబట్టి దయచేసి రైతులు కూడా అలాంటి రసాయన వైపు కానీ వెళ్ళకూడదని కోరుకుంటున్నాము. పంటల సాగులో నీటి వృధాను అరికట్టే బిందు సేద్యం వ్యవసాయానికి వరంగా మారింది. డ్రిప్తో పాటు ఇటీవల మల్చింగ్ విధానము రైతుల ఆదరణ చూరగొంటోంది. భూమిపై తేమ ఆవిరి కాకుండా నిలిపి ఉంచడంతో పాటు కలుపు రానివ్వకుండా చేసే మల్చింగ్ విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. భూమిపై మొక్క చుట్టూ వేసే ఆచ్ఛాదనని మల్చింగ్ అంటారు. గతంలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన వరిగడ్డి, వరిపొట్టు, కొబ్బరాకులు, వేరుశెనగ పొట్టు వంటి వాటిని జీవ ఆచ్ఛాదనగా వేసేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ను మల్చ్గా వాడుతున్నారు. ప్లాస్టిక్ మల్చింగ్ విధానం కొంత ఖరీదుతో కూడుకున్నదైనప్పటికీ వాడకం తేలిగ్గా ఉండడంతో రైతులు ఈ విధానానికి మొగ్గుతున్నారు. ఉద్యాన పంటల్లో ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగాలు, వాడే విధానం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. మొక్కల చుట్టూ ఉండే వేరు భాగాన్ని కప్పి ఉంచటాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరిపొట్టు, రంపపు పొట్టు, చెరకు పిప్పి, ఎండిన ఆకులు వంటి వాటిని వాడేవారు. కానీ వీటి లభ్యత రాను రాను తగ్గుతున్నందువల్ల
ప్లాస్టిక్ మల్చింగ్ ప్రాముఖ్యం సంతరించుకుంది. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూ కప్పి ఉంచటాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. మొక్క చుట్టూ ఉండే తేమను ఆవిరి కాకుండా నివారిస్తుంది. ఫలితంగా పంట కాల పరిమితిని బట్టి 30 నుంచి 40% వరకు నీరు ఆదా అవుతుంది. దీన్ని బిందు సేద్యంతో కలిపి వాడితే అదనంగా మరో 20% నీరు ఆదా అవుతుంది. సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేస్తాం కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ జరుగుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించటం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు. భూమి చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితుల్ని కలుగచేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. ఇప్పుడు ఏ పంటలకు మల్చింగ్ ఎలా చేస్తారో చూద్దాం. కూరగాయలు, పండ్లు, పూల మొక్కల్లో మల్చింగ్ షీటును ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే మనం పండించే పంట కాల పరిమితిని బట్టి మల్చింగ్ షీటు మందాన్ని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలు 3 నుంచి 4 నెలల కాల వ్యవధితో ఉంటాయి. కాబట్టి 15 నుంచి 25 మైక్రాన్ల మందం గల మల్చ్ షీట్ను వాడతారు. దీన్ని 2 పంట కాలాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. అదే 10 నుంచి 12 నెలల వ్యవధి కలిగిన పండ్లు, పూల మొక్కల్లో 50 నుంచి 100 మైక్రాన్ల మందం గల మల్చ్ షీట్ను ఉపయోగించాలి. ఇది సంవత్సరం నుంచి 2 ఏళ్ల కాలం ఉంటుంది. మల్చింగ్ వేసే సమయంలో మొక్కలకు ఇరువైపులా లేదా చుట్టూ 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చ్ షీటును కావాల్సిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీటును ప్రతి వరుసలో లేదా చెట్టు దగ్గర మరీ వదులుగా లేదా బిగుతుగా లేకుండా కప్పి అన్ని చివరల్ని గాడిలోకి వెళ్లేలా చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చ్ షీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. అయితే మల్చ్ షీటును 2 రకాలుగా వాడుకునే వీలుంది. మొదటిది విత్తడానికి ముందుగా మల్చి వేసే విధానం. ఈ విధానంలో మొక్కల మధ్య అదేవిధంగా వరుసల మధ్య దూరాన్ని బట్టి ముందే షీట్పై రంధ్రాలు చేయాలి. ఈ షీట్లను ప్రతి వరుస మీద యాంకరింగ్ చేసి రంధ్రాల గుండా ఒక్కో విత్తనాన్ని వేసి మట్టితో కప్పాలి. రెండోది నాటిన మొక్కలకు మల్చి పరిచే విధానం. ఈ విధానంలో మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చ్ షీటును తగిన సైజులో కత్తిరించాలి. తర్వాత మల్చ్ షీటుపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిని తొడిగి అన్ని చివర్లను యాంకరింగ్ చేయాలి. ప్లాస్టిక్ వేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మల్చ్ షీటును పరిచే సమయంలో బలంగా లాగకూడదు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మల్చ్ షీటును వెయ్యాలి. ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంటుంది. వేడి సమయంలో వ్యాకోచం చెంది సాగిపోతుంది. కాబట్టి చల్లబాటు వేళల్లో వేయటం మంచిది. ఎక్కువ గాలి ఉన్న సమయంలోనూ మల్చ్ షీటును వేయకూడదు. పంటకాలం ముగిసిన తరువాత మల్చ్ షీటును తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7 నుంచి 25 మైక్రాన్ల మందం కలిగిన మల్చ్ షీట్లు ఒక పంట కాలానికి సరిపోతాయి. అదే 50 నుంచి 200 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ప్లాస్టిక్ మల్చ్ షీటు వాడకంలో రైతులు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా షీటు మన్నిక కాలం పెరగడంతో పాటు రైతుకు నాణ్యమైన దిగుబడులు దక్కే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. జోడెడ్ల జాతరగా రాష్ట్ర స్థాయిలో పేరొందిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ పీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవం పశు సంపదతో కళకళలాడింది. జాతర ఉర్సు వేడుకల్లో 3వ రోజు ఎడ్ల జాతర నిర్వహిస్తుంటారు. ఈ జాతరలో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పశు పోషకులు వేలాదిగా ఎడ్లు, పాడి పశువులతో తరలిరావడంతో దర్గా ప్రాంగణం సందడిగా మారింది. జాతరలో 1,50,000 నుంచి 3.5 లక్షల ధర వరకు జోడెడ్లు అమ్ముడుపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు అమ్మకాలు తక్కువగా ఉన్నాయని రైతులు వాపోయారు. నేల్కల్ జాతర 5-6 సార్లు వస్తాం మేము. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర దూడడానికి, ఎడ్లు తీసుకుపోవడానికి వస్తాం. అమ్మడం కొనడం బాగుంటుంది. ఇక్కడ జాతర బాగా అవుతుంది, ఎడ్లు బాగా పోతాయి. ఇక్కడ ఒక్కటే ఎద్దు 1,60,000కు పోయింది. ఈ 40 ఏళ్ల సంధి చేస్తాం మేము. ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం ఒక 4-5 జోళ్ళని అమ్ముతాయి.
మహారాష్ట్రకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి ఎడ్లు తెస్తాం, ఇక్కడ అమ్ముతాం. రేట్లు ఉన్నాయి 1.82, 1.60, 2,250,000, 3 లక్షల దాకా కూడా ఉన్నాయి. ఎడ్లకు బట్టి రేట్లు ఉన్నాయి. గతంలో పోయినసారికి ఈసారికి ₹1,00,000 పెరిగినాయి. పీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవంలో భాగంగా న్యాల్కల్ గ్రామానికి చెందిన పశు ప్రేమికుడు హోతి బసవరాజు ఉత్తమ ఎడ్లు పోషకులను ఎంపిక చేసి గత 18 సంవత్సరాలుగా జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నాడు. గత 18 సంవత్సరాల నుండి మన ఈ పీర్ గైబ్ సాహెబ్ మత సామరస్యానికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఇది. ఇక్కడ మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి రైతులు వస్తారు. వాళ్ళ యొక్క ఎద్దులను వ్యాపారంగా ఈ కేంద్రాన్ని యూజ్ చేసుకుంటారు. అయితే మేమేం చేస్తున్నామంటే మా స్వర్గీయ అమ్మ నాన్న మా కొడుకు వాళ్ళ పేర్ల మీద మేము వాళ్లకు పశు పోషక రైతులకు ఉత్తమ ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నాము. మేలైన పశు పోషక రైతులకు మేము అవార్డులను బసవ అవార్డు అని పేరు చెప్పి వాళ్ళకి ఇస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశువులను బాగా పెంచాలి, వాటి వల్ల చాలా మనకు లాభాలు ఉన్నాయి. పశువుల జాతర చూసేందుకు వచ్చిన రైతులు పశువుల కొనుగోలుతో పాటు ఎద్దుల అలంకరణ, వ్యవసాయానికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. అరటి గెలలను కత్తిరించిన అనంతరం వృధాగా పోయే అరటి బోదెల నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేసేలా శిక్షణ అందిస్తోంది ఓ ప్రైవేట్ సంస్థ. ఉద్యాన శాఖ సహకారంతో పార్వతీపురం జిల్లా సాలూరు మండలం తోనం పంచాయతీ ముంగువాని వలస గ్రామంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మ్యూసా ఫైబర్ సంస్థ శిక్షణ ఏర్పాటు చేసింది. అరటి బోదెల నుంచి వచ్చే నారతో చీరలు, బొమ్మలు, గిఫ్ట్ బాక్సులు, సంచులు వంటి దాదాపు 14 రకాల ఉప ఉత్పత్తులను తయారు చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. నేను మూసా ఫైబర్ నుంచి వచ్చాను. సో ఇక్కడ మేము కొన్ని FPOs తో మేము డెవలప్ చేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొలాబరేట్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పర్పస్ మీద ఇక్కడికి మీటింగ్ అరేంజ్ చేస్తాము. సో ముఖ్యంగా మేము రైతు అరటి కాయలు కొట్టంగానే మిగిలిన బొత్తలతోటి సో ఎలాంటి బై ప్రొడక్ట్స్ తయారు చేయాలా, దాన్ని ఎలా మార్కెట్ చేయాలనే విషయం మీద మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఆ బొత్తలకి నుంచి ఫైబర్ తీసే మిషన్స్ కూడా మేమే ఇస్తున్నాము. ఆ మిషన్స్ ఇచ్చిన తర్వాత వాటి నుంచి ఫైబర్ తీసిన తర్వాత దీని నుంచి ఒక 14 రకాల ప్రోడక్ట్లు మేము తయారు చేస్తున్నాము. సో ఆ ప్రోడక్ట్లు ఎలా తయారు చేయాలని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ వాటి కూడా మేము మార్కెట్ అసిస్టెంట్ చేస్తున్నాము. లేదంటే ఈ బనానా ఫైబర్ కూడా మేమే మార్కెట్ చేస్తున్నాము. సో ఇలా మేము బనానా బొత్తల నుంచి ఫైబర్ తీసిన తర్వాత దాని నుంచి ఫ్యాబ్రిక్, టాయ్స్, విక్స్, బాడీ స్క్రబ్బర్స్ ఇలాంటి రకరకాల ప్రోడక్ట్స్ మేము ఒక 14 రకాల ప్రోడక్ట్ మేము తయారు చేస్తున్నామండి. దాంట్లో భాగంగానే మాన్యూర్ తయారు చేసుకోవచ్చు, దాని తర్వాత కార్డ్బోర్డ్స్, పేపర్ తయారు చేసుకోవచ్చు, గిఫ్ట్ బాక్సెస్ తయారు చేసుకోవచ్చు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మేము 8 చోట్ల మేము ప్లాంట్లు పెట్టామండి. సో ఇక్కడ మా పలాసలో చుట్టుపక్కల అరటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి కల్టివేషన్. సో ఇక్కడ చాలా మందికి ఈ బొత్తల్ని వృధాగా చేస్తున్నారు. ఆ విషయంలో హార్టికల్చర్ వాళ్ళతో కొలాబరేట్ చేసి సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము ట్రైనింగ్ చేసి వాళ్ళ చేత ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నామండి లోకల్ వాళ్ళకి. అట్టి బొత్తలు ఉంటాయి కదండి, ఆ బొత్తల్ని మనం మాన్యువల్గా కలెక్ట్ చేసుకొని 5 అడుగుల వరకు మనం పొడుగుగా మనం కలెక్ట్ చేసుకొని మా దగ్గర మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్లో మనం పెట్టంగానే సో దాని నుంచి మన ఫైబర్ అనేది తయారవుతుందండి. ఆ ఫైబర్ తీసే ప్రాసెస్లో మనకి పల్ప్ పేస్ట్ వస్తుందన్నమాట. ఆ పల్ప్ పేస్ట్ నుంచి కూడా మనము మాన్యూర్ తయారు చేసుకోవచ్చు. దాని నుంచి కార్డ్బోర్డ్స్, సో కార్డ్బోర్డ్ పేపర్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ కార్డ్బోర్డ్ పేపర్ కింద 100 నుంచి 200 సంవత్సరాలకి లైఫ్ టైం ఉంటుందండి. సో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయి వీటికి. సో ఇలాంటి వాల్యూ యాడ్స్ ప్రొడక్ట్స్ మనం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళకి అధిక ఉపాధి, అధిక ఇన్కమ్ రాబడి వచ్చే ప్రయత్నంగా మేము వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నామండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.